అభిజిత్కే భారతదేశంలో అడుగుపెట్టిన కాడ నుంచి రాజకీయాలు మారిపోయినాయి. ఎందుకంటే అతను తీసుకుంటున్నటువంటి స్ట్రాటజీ అసలు ఎవరైనా వెంటనే ఇంత బ్రెయిన్ ఇంత మైండ్ వాడరు. అభిజిత్కే వెనకాల ఎవరున్నారు అనేది ఇప్పుడు భారతదేశంలో చాలామంది ఆరా తీస్తున్నటువంటి విషయం. అభిజిత్కే ప్లాన్ బై ప్లాన్. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ వెనకాల ఉన్నటువంటి విషయం ఏంది? విద్యార్థులకు న్యాయం చేయాలి. దానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడము, అలాగే మనకు సంబంధించినటువంటి ఈ పేపర్ లీకేజ్ కోసం కొత్త చట్టం తీసుకురావడం కూడా జరిగింది. అయినా ప్రధానమంత్రి ఇంటి ముట్టడి కోసం చూడడం ఏంది? నరేంద్ర మోడీ ఇంటి మీద బడాలని చూసిరు. అందులో 2-3 టెర్రరిస్టులు ఉన్నట్టుగా కూడా భారత ప్రభుత్వం గుర్తించింది, ఇంటెలిజెంట్ వర్గాలు గుర్తించినాయి. వీళ్ళు ఇదే ఎవరైతే మనకు జంతర్ మంతర్ దగ్గర ఫస్ట్ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏం చేసిర్రు? పోలీసు వాళ్ళు అడ్డుకోకపోతే వాళ్ళు పార్లమెంటు మీద పడతా ఉండే. పార్లమెంటు మీద పడ్డ తర్వాత ఏమవుతా ఉండే? పార్లమెంటు మీద బాంబులు వేసుడో లేకపోలో 2-3 ఆత్మాహుతి దాడి చేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ భారతదేశానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోయి ఈ 140 కోట్ల ప్రజలు దిక్కుముక్కు లేకుండా అయిపోవాలా. అప్పుడు తర్వాత ఈ ప్రతిపక్షం గొగ్గోలు పెడితే ప్రధానమంత్రి రాజీనామా చేస్తాడు, పార్లమెంట్లోనే అటాక్ జరిగిందని ప్రపంచమంతా మాట్లాడుకోవాలి. ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటిని ముట్టడించిర్రు, ఆ ఇంటి మీద కూడా దాడులు చేసిర్రు. అసలు మరో శ్రీలంక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ అయ్యింది ఇండియా కూడా. ఇండియాలో ఎటువంటి సేఫ్టీ లేదు అని వీళ్ళందరూ అనుకోవాలి అని చాలా పెద్ద భారీ స్కెచ్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మనకు ఇంటెలిజెంట్ వర్గాలు ఉన్నాయో వాళ్ళు ప్రధాని ఇంటిని ముట్టడించడానికి కారణం ఏంటిది అని తెలుసుకొని రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేశారు. అంటే అక్కడ మనం ఆలోచన చేయాలి, ఇటు పార్లమెంటు ముట్టడి, ప్రధాని ఇంటి ముట్టడి. మరి ఇప్పటికీ 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అభిజిత్కి ఎక్కడ చదువుకున్నాడు? ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? ఒక మాజీ గవర్నమెంట్ రిటైర్మెంట్ ఆఫీసర్ కొడుకు అమెరికా ఎలా వెళ్ళిండు? అమెరికాలో ఇన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర పనిచేసిండు? ఎక్కడ బిజినెస్ చేసిండు? ఎక్కడ జాబ్ చేసిండు? అసలు అభిజిత్కే టార్గెట్ ఎవరు? తర్వాత ఇతనేమన్నా మరి స్టాండర్డ్ ఉందా అంటే ఏమీ లేదు. అభిజిత్కేకు ఏ స్టాండర్డ్ లేదు. పశ్చిమ బెంగాల్లో ఒక జర్నలిస్టు లేడీ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం ఇంటెలిజెంట్ రిపోర్ట్లు మొత్తము పాకిస్తాన్కు చేరవేస్తూ ఉంది. మరి వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు, ఈ అభిజిత్కేకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు. ఇప్పుడు మనము ఒక్కసారి ఆలోచన చేయాలి, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధం ఉంది, అది అభిజిత్కేకు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. కనీసం ఇండియాలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ రిపోర్టు ఈ మాత్రం కూడా పనిచేస్తలేదా అంటే ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. మరి ఎందుకు ఓర్పుగా ఉన్నారు అనేది మనకు త్వరలోనే బయటపడుతుంది. అభిజిత్కి అరెస్టు ఖాయమని కొంతమంది అంటూ ఉన్నారు. అరెస్ట్ అయితే ఖచ్చితంగా వెనక ఎవరున్నారు అనేది బయటపడుతుంది.